నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ సాయం సమయంలో నాయన మీ దివ్యవాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయదండి ప్రభువా. ఈ వాక్యము ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి, మీ రాజ్య మర్మాలను తెలియచెప్పు నాయన ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన మీరేం మాట్లాడాలనుకుంటున్నారు ప్రభువా. మీ దివ్య వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళాలి తండ్రి నాయన. యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ దీనురాల్ని మరుగుపరచుతండి, మాట్లాడుతండి, సహాయం చేయదండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుందాక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ చాలామందికి వాక్యము చదివినా, విన్నా, ధ్యానించినా సంతోషం ఉండదటండి. సంతోషం ఉండదంట, ఆనందం ఉండదంట. ఏంటంటారు? కొంతమందికి వాక్యం విన్నా, ధ్యానించినా, చదివినా ఆనందం కలుగుతుందంట. కొంతమందికి ఎందుకు ఆనందం కలుగుతుంది, కొంతమందికి ఎందుకు కలగట్లేదు. కొంతమంది ఎందుకు వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు ఆనందించగలుగుతున్నారు, కొంతమంది ఎందుకు ఆనందించలేకపోతున్నారు? కారణం ఏంటి? పైన చెప్తున్నాడండి. ఎవరికి ఆనందం ఉండదంటేనంట, దుష్టుల ఆలోచన చెప్పున ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి ఏముండదటండి? వాక్యం విన్నా, చదివినా, ధ్యానించినా ఆనందం, సంతోషం కలగదట. పాపుల మార్గమున నిలువక, పాపులు ఏ మార్గంలో ఉంటారండి? విశాల మార్గంలో ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తారండి. అది విశాల మార్గము. ఆ విశాల మార్గములో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాక్యం విన్నా, చదివినా, ధ్యానించినా ఆనందం కలగదటండి. ఇంకా ఎవరికి కలగదంటేనంట, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండాక. కొంతమంది అపహాసకులు కూర్చుంటారంట. కూర్చోవడం అంటే కూర్చుని ఉండడం అనే అర్థం కాదు, కానీ ఈ అపహాసకులు అనేటువంటి వాళ్ళు ఉన్న చోట అంటండి ఇతరులని అపహాస్యం చేస్తూ ఉంటారంటండి. అక్కడ ఏమీ కారణం ఉన్నా లేకపోయినా కూడా వారిని ఏం చేస్తారంటే వీళ్ళు అపహాస్యం చేస్తారంటండి, ఎగతాళి చేస్తారన్నమాట. అలాంటి వారి దగ్గర ఉంటే మీకు వాక్యం విన్నా, చదివినా, ధ్యానించినా ఆనందం కలగదు అని చెప్తున్నాడండి. అయితే వీళ్ళు ఎలా ఉంటారు ఇంతకని? ఈ దుష్టులు ఎలా ఉంటారో, ఈ పాపుల మార్గంలో నిలబడే వాళ్ళు ఎలా ఉంటారో, ఈ అపహాసకులు అనే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ చెప్పిన ఆలోచన ఎందుకు వినొద్దన్నాడు ఈయన, వాళ్ళ మార్గంలో ఎందుకు నిలబడొద్దన్నాడు, అపహాసకులు కూర్చున్న చోటని ఎందుకు కూర్చోవద్దన్నాడు, అసలు కారణం ఏంటి? అలా చేయకుండా ఉంటే ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు, ధ్యానించినప్పుడు ఆనందం కలుగుతుంది అని రాశాడండి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమవుతుందంట? వాక్యం చదివినా, విన్నా, ధ్యానించినా ఆనందం, సంతోషం కలుగుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. అంత మాత్రమే కాదంటండి, అలాంటి వాళ్ళంటండి రాత్రైనా పగలైనా కూడా దాన్ని ధ్యానిస్తేనంట వాళ్ళ ధన్యులు అంటున్నాడు ఆయన. అతడు నీటి కాలువల యారును నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారటండి.
అలాంటి వ్యక్తులంట నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు ఆకు వాడిపోదటండి. అంటే దానికి ఎప్పుడు పుష్కలంగా నీరు అందుతూ ఉంటుంది, దేవుని వాక్యం దానికి అందుతూ ఉంటుంది. అందుకని అది ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుందంట. ఏంటి పచ్చదనం అంటే జీవం ఉంటుందండి. ఆ చెట్టుకి జీవం ఉంటుందట, సమృద్ధి జీవం ఉంటుందటండి. అందుకని అలా ఉంటారటండి. వాళ్ళు ఉండి అతడు చేయనదంతయు సఫలమైపోతుందటండి. అతను ఏం చేస్తే అది సఫలమవుతుంది అని చెప్తున్నాడు. అయితే మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చెప్పున నడువక అన్నాడు. ఈ దుష్టులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ఏమన్నా సెపరేట్గా తెలుస్తారా మనకి? వాళ్ళ మొహాల మీద ఏమన్నా రాసి ఉంటుందా? మరి ఈ దుష్టులు అంటే ఎలా ఉంటారు వీళ్ళు అని మనం ఆలోచించినప్పుడు మరి చూడండి, హామాను ఉన్నాడండి. హామాను గురించి మాట్లాడినప్పుడు ఏమన్నది ఆవిడ? ఎస్తేరు దుష్టుడైన ఈ హామాను అన్నది ఆవిడ. ఏమన్నారు ఆవిడ? దుష్టుడైన ఈ హామాను అంటే అక్కడ చూడండి, మొర్దెకైని ఉరి తీయించాలని ఏం చేశాడు ఆయన? పెద్ద ఉరికొయ్యని తయారు చేయించాడు. కారణం ఏంటంట? ఆయనకి వంగి వంగి నమస్కరించలేదని, ఆయనకి వంగి వంగి నమస్కరించలేదని ఆయన ఉరి తీయాలని చెప్పేసి పెద్ద ఉరికొయ్య తయారు చేయించాడు. అయితే గమనించండి, అతనికి నమస్కారం చేయలేదన్న విషయం అతనికి కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే, మీరు ఫలానోళ్ళని గమనించారండి, వాళ్ళు ఎలా చేస్తున్నారండి, అలా చేస్తున్నారండి అని చెప్తారన్నమాట. అంటే చూడండి, ఇక్కడ మొర్దెకై చాలా భక్తిపరుడండి. మొర్దెకై ఎలాంటివాడు? చాలా భక్తిపరుడు అన్నమాట. మంచి భక్తి కలిగిన వ్యక్తి అండి అతను. దేవునికి తప్ప మరెవ్వరికీ కూడా వంగి నమస్కారం అతను చెయ్యడు అన్నమాట అండి. అంత నిష్ట కలిగిన వ్యక్తి అన్నమాట. ఇక్కడ హామాను పేరు చెప్పగానే అతనికి మొదట వచ్చిన పేరేంటి? బిరుదేంటి? దుష్టుడు అని పేరు వచ్చిందండి అతనికి. అయితే అతనికి నమస్కారం చేయట్లేదని అతనితో పాటు ఉన్న వాళ్ళు గమనించారు. వీళ్ళు దేవుడి బిడ్డలేళ్ళో వీళ్ళు అందరికీ నమస్కారం చెయ్యరా వీళ్ళు అని గమనించి వాళ్ళ ముందు ఎవరిని అడిగారు? హామాన్ని అడిగారు. ఎందుకని నువ్వు హామానికి వంగట్లేదేంటి? మేమందరం వంగి నమస్కారం చేస్తున్నాం, నువ్వు ఎందుకు వంగట్లేదు, నువ్వు ఎందుకు నమస్కారం చేయట్లేదు అని అడిగారటండి. అడిగితే అతను చెప్పాడనమాట, మేము దేవుడికి తప్ప మరెవ్వరికీ కూడా మేము వంగము నమస్కారం చేయము అని చెప్పాడనమాట. చెప్తే అలాగా అని వాళ్ళు గమనించారంట. ఇతను చెప్పింది నిజమేనా లేకపోతే అలా చెప్పాడా అని గమనించి చూసినప్పుడు అతను నిజంగానే వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, అయ్యా అందరము మీకు వంగుతున్నాం, నమస్కారం చేస్తున్నాం, కానీ యూదుడైన ఒక మొర్దెకై అనేటువంటి వాడు ఉన్నాడో, వాడిక్కడికి చెరగుని తీసుకుని రాబడ్డాడో, వాడు మీకు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు అని చెప్పారట. చెప్పినప్పుడు అవునా అని అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి అవునో కాదో అని చెప్పేసి అతను చూసినప్పుడు ఇతను నిజంగానే వంగలేదు, నమస్కారం చేయలేదు. అందరూ నాకు వంగుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, నువ్వు ఎందుకు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు అని అడిగాడట. అడిగితే మేము దేవునికి తప్ప ఇంకెవరికి మేము చెయ్యమండి, మేము యూదులము, మేము ఎవరికి నమస్కారము, మేము ఎవరి దగ్గర వంగమండి అని చెప్పి అన్నాడట. అన్నప్పుడు నువ్వు అలా చేస్తావా, నువ్వు నా కింద ఉన్నప్పుడు నువ్వు నాకు ఏం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి, నువ్వు చెయ్యనని అంటావా అని చెప్పి అతని మీద అతనికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అతన్ని చంపేయాలి అని అనుకున్నాడంట. ఒక వ్యక్తిని చంపడం అంటే అది ఏమన్నా పెద్ద విషయం అంటే అది ఏమన్నాని, కానీ
అతని కోపము చేత రౌద్రుడైపోయి ఇతన్ని ఉరి తీస్తుంటే అసలు ప్రజలందరూ చూడాలి, ఇతన్ని ఆ రీతిగా చెయ్యాలి అని చెప్పేసి 60 మూరలు ఉరిపోయి తయారు చేయించాడంటే. అంటే అతను ఉరి తీస్తే మొత్తం ఎక్కడ ఓళ్ళో చూసేటట్టు అందరికీ కనబడేటట్టు అటండి, కనబడేటట్టుగా చెయ్యాలి అని అంత పిచ్చి కోపం వచ్చేసింది అతనికి. పిచ్చి కోపం వచ్చేసి అలా చేద్దామనుకుని అలా తయారు చేయించాడు. చివరికి ఏం జరిగింది అంటే, గమనించండి, ఎవరమైతే దేవునికి లోబడతామో, దేవునికి విధేయత చూపిస్తామో, దేవునికి మనం విలువిస్తామో, దేవుని దగ్గర మనకు మనం తగ్గించుకుని ఆయన్ని హెచ్చిస్తాము, ఆయన్ని ఘనపరుస్తాము, ఆయన మహిమపరుస్తాము, ఆయనకి లోబడతాము, ఆయన దగ్గర తగ్గించుకుంటాము. ఇవన్నీ చూసిన దేవుడు మనకి తోడుగా ఉంటాడండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరికి తోడున్నాడు? ఇప్పుడు మొర్దెకైకి తోడున్నాడండి. ఉన్నది చూస్తే పరాయి దేశం. అతను ఎలా వెళ్ళాడు అక్కడికంటే చెరగొని తీసుకెళ్ళారు వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బానిసత్వం కలిగి ఉన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అయినప్పటికైనా కూడా తన దేవుడికి తను ఏం చేస్తున్నాడు? ఆయన లోబడి విధేయత చూపిస్తున్నాడండి. అయ్యో, నేను పరాయి దేశంలో ఉన్నాను కదా, మరి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేసి అతను అనుకోలేదు. కానీ తన నియమ నిబంధనలో అతను తప్పిపోలేదండి. తన దేశంలో ఉన్నప్పుడు ఏ రీతిగా దేవునికి లోబడ్డాడో, విధేయత చూపించాడో, మరి ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరిచాడో, కనపరిచాడో, అదే స్థితిని అక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మీరు గమనించండి, మనం ఎప్పుడైతే దేవునిలో చక్కగా భక్తి జీవితంలో జీవిస్తున్నామో అపవాదికి అస్సలు నచ్చదండి. అపవాదికి నచ్చదు. మన మీద వాడు ఏం చేస్తాడంటే చాలా ప్లాన్స్ చేస్తాడనమాట. ఎలాగూ అంటే భయంకరంగా మనల్ని శిక్షించాలని, భయంకరమైన మరణానికి మనం లోనవ్వాలని ప్లాన్ చేస్తాడనమాట. భక్తిగా ఉంటున్నారు, దేవుడు బాగా ఆరాధిస్తున్నారు అని సాతాను ఎప్పుడు సంతోషపడ్డాడు. మనం ఎలా ఉండాలి? వాడికి మనము లోబడాలి, వాడిని మనం మహిమపరచాలి, అలా కోరుకుంటాడు. కానీ ఎప్పుడైతే మనము మరి ఈ లోక రాజ్యం అంతా నాదే అని చెప్పాడు యేసుక్రీస్తు దగ్గర, చెప్పాడా లేదా? నాకు నమస్కారం చెయ్యి, ఈ లోక మహిమంతా నాదే, నాకు మృక్కు అని చెప్పాడా లేదా? ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి బయటకు వచ్చేటప్పటికి దుష్టుడు ఎదురొచ్చి, ఇప్పటి వరకు నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినే, నీకు ఆకలి తీరిపోద్దని చెప్పాడు. తర్వాత ఈ లోక మహిమంతా నాదే, నాకు సాగిలిపడు అన్నాడు. నీ ప్రభు అయిన దేవునికి నువ్వు మ్రక్కాలని తెలీదా నీకు? ఆయనకి సాగిలి పడాలని తెలీదా నీకు అన్నాడు. ఇదంతా నాదే అంటున్నాడు. లోకమంతా కూడా నాదే. దేంతో నింపేశాడంటే లోకాన్ని శరీరాశ, నేత్రాశ, జీవటంతో నింపేశాడటండి. నింపేసినప్పుడు యేసుక్రీస్తు ఆయన జయించాడు దాన్ని. హల్లెలూయా. హవ్వ, ఆదాము దాన్ని జయించలేకపోయారు. జయించలేక పాపం వాళ్ళలో ప్రవేశించింది. ఆనాటి నుంచి మనిషిలోకి పాపము ప్రవేశించిందండి. ఆ పాపాన్ని తీసివేయడానికి ఆ శరీరాశ, లోకాశ, జీవపుడమ్మం వాటిని జయించవచ్చు మనం. మీరు ఇలా చేస్తే మీరు దాన్ని జయించగలుగుతారు అని చెప్పేసి మనకు ఒక మాదిరి చూపించాడు ఆయన. నేనే మార్గమును అన్నాడు. ఆ మార్గములో ఆయన వెళ్ళి చూపించాడు. మీరు కూడా ఇలా వెళ్ళొచ్చు. లోకంలో ఏమీ లేదు. నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపుడమ్మం ఉంది. ఇది తండ్రి వలన పుట్టినవి కాదు, వీటిని మీరు విసర్జించాలి అని చెప్పాడు ఆయన. చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించాడు దాన్ని. రాళ్ళను రొట్టెలు చేసుకుని తిన్నాడు ఆయన. ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి కిందకి
దేవదూతలు నిన్ను ఎత్తి పడతారు, నీ పాదాలకు రాయి తగలదని ఉంది కదా వాక్యం. మీరు అనుకుంటున్నారు సాతానికి వాక్యం తెలియదని. మనకంటే ఎక్కువ వాక్యం తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. వాక్యంలో రాయబడింది కదా అని చెప్తున్నాడు అన్నమాట. నీ ప్రభు అయిన దేవుడిని నువ్వు శోధించవలదు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ లోక మహిమంతా నాదే అని చెప్పింది అన్నమాట. ఏముంది ఈ లోకంలో? శరీరాశ ఉందంట, నేత్రాశ ఉందంట, జీవపడం ఉందంట. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు అంటే అవి ఎవరి వల్ల పుట్టినవి? మరేవి సాతాను వల్ల పుట్టినవి అన్నమాట. అయితే మరి సాగిల పడ్డాడు ఆయన, సాగిల పడలేదు. అందుకే ఆయన కూడా సాగిల పడలేదండి. దుష్టుడైన హామానికి ఏం చేయలేదు ఆయన. అతను దేవుని బిడ్డ కాదు, అతను దేవుని బిడ్డ కాదు అతను. అందుకే సాగిల పడలేదన్నమాట. నాకు సాగిల పడవా అని చెప్పేసి ఆ దురాత్మ అతని మీద పగపట్టి ఇతను గురి పట్టడం మొత్తం అంతా చూడాలి, ప్రజానీకమంతా కూడా చూడాలి అని కక్ష కట్టి ఆ రకంగా ఏర్పాటు చేశాడండి. ఏర్పాటు చేస్తే సాతానుడు చేసేది సాతానుడు చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. తన బిడ్డను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. ఆయన నమ్మిన బిడ్డను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు ఆయన. అయితే ఆ రీతిగా ఆయన సాగిల పడలేదని అంత కోపంతో ఉరిపోయిన తయారు చేయించాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, అందుకే మన వాళ్ళు కొన్ని సామెతలు ఈ వాడుతూ ఉంటారండి. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారండి. మనం ఎవరికి గోతులు తీయకూడదు. ఎవరైనా మన కోసం గోతులు తీస్తే వాళ్ళే ఆ గోతులో పడతారండి. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అని ఒక సామెత మనకు ఉంది. అది నిజంగానే జరుగుతుందండి. అలాగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అలాగా చూస్తామా లేదా? మనకి గోతులు తీసిన వాళ్ళు, ఆ గోతులు వాళ్ళు పడ్డవాళ్ళు చూసారా లేదా? మీరు ఎంతోమందిని చూస్తూ ఉంటామండి. మనం ఎవరికి తీయకూడదు. ఎవరో ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని మనం కోరుకోకూడదు. కానీ మనం ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని కోరుకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన అంటాడు కదా, పగ తీర్చుకొనుట నా పని అంటాడు. మనము ఎవరి మీద పగ తీర్చుకోవలసిన అవసరం లేదండి. మన మీద పగ పడితేనంట ఆయన పగ తీర్చుకుంటాడంట. మన మీద పగ పట్టారు అంటే వాళ్ళ సాతాను సంబంధులు తప్ప వాళ్ళ దేవుని సంబంధులు కారు. పగ అనేటువంటిది సాతానుదండి. అందుకే సాతానుడు ఎవరిలో ఉండి నీ మీద పగపట్టాడో నేనేం చేస్తాను, నేను తీర్చుకుంటాను. నీ పక్షంగా నేను నిలబడి ఆ పగని నేను తీర్చుకుంటాను అంటున్నాడు ఆయన. అందుకే ఏ మనిషి మీద కూడా మనం ఏం చేయకూడదండి, పగ పట్టకూడదు, పగ తీర్చుకోకూడదు కూడా. క్షమించి వదిలేసేయాలి వాళ్ళని. ఏం చెయ్యాలి? సర్లే ఇలా చేశారా, సర్లే పోనీలే తండ్రి, అంతా నువ్వే చూస్తున్నావు కదా నాయన, ఇందులో నా తప్పేమన్నుంటే నన్ను క్షమించు నాయన, నాకు సహాయం చేయతండి అని ప్రార్థన చేసుకుని ఎవరికి అప్పగించుకోవాలి? మనం దేవునికి అప్పగించామంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇంకా ఏంటి కౌంట్ డౌను స్టార్ట్ అవుతుంది అటండి. ఎందుకని మనం ఏం చేస్తాము, మనం పగ తీర్చుకోవట్లేదు వాళ్ళ మీద. ఎవరికి అప్పగించాం? వాళ్ళని దేవునికి అప్పగించేసాం. ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. ఎలా చెయ్యాలో ఆయన చేస్తాడనమాట అండి. ఎలా చెయ్యాలో ఆయన చేస్తాడనమాట. మనము చేసిందంట మనుషులకు కనపడుతుందటండి, దేవుడు చేసిందంట ఎవరికే కనపడదంట. దానికి సాక్ష్యాధారాలు ఉండబట్టండి. మనిషి చేసిన దానికి ఏం కనపడుతుందంట, నువ్వు చూసావు కదా, నువ్వు విన్నావు కదా, నువ్వు అలా కదా, నువ్వు ఇలా కదా అనేసి మన మీద సాక్ష్యాలు పెడతారటండి. కానీ దేవుడు చేస్తేనంట దానికి సాక్ష్యాధారాలు ఏమీ ఉండవటండి.
అందుకే ఆయన అంటాడు కదా, పగ తీర్చుకొనుట నా పని నా పని అంటాడు. ఇప్పుడు పగ ఎవరు తీర్చుకున్నట్టు? మొర్దెకై తీర్చుకున్నాడా? దేవుడు తీర్చుకున్నాడా? చూడండి ఎంత జరిగింది అంటే, అప్పుడు ఎస్తేరు సీన్లోకి వచ్చిందనమాట. తీగలు పట్టుకుంటేనాక డొంకంతా కదులుతుందటండి. తీగే కదా అని పట్టుకుంటారట. ఆ తీగను ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ డొంకంతా కదులుతుందటండి. ఇప్పుడు మొర్దెకై ఆట్రాలనుకున్నాడు అతను. ఈ మొర్దెకై వెనకాల ఎస్తేరు ఉందని తెలియలేదు. మొర్దెకై వెనకాల ఎవరున్నారు? ఎస్తేరు ఉన్నదన్న విషయం తెలియదు. ఇక్కడ ఎస్తేరు ఆమె ఒక మహారాణి. అక్కడ ఆమె ఒక మహారాణి. ఆమె ఏదంటే అది జరుగుతుంది అన్నమాట అండి. ఏమంటే అది జరుగుతుంది. అటు భూ సంబంధించిన భర్త ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి, అతని ద్వారా జరగకపోతే దేవుడి ద్వారా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంత పవర్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆమె మామూలు వ్యక్తి కాదు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ చెడుతనాన్ని అసహించుకుని విసర్జించిన వ్యక్తి అండి ఆ అమ్మాయి. దేవుని మాటని శిరసా వహించే వ్యక్తి అండి ఆ అమ్మాయి. తన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్న అమ్మాయి, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్న అమ్మాయి, దేవుడికి లోబడే విధేయత చూపించే అమ్మాయి. అల్లాటప్ప అమ్మాయి కాదండి ఆ అమ్మాయి. అల్లాటప్ప అమ్మాయి కాదు. అయితే ఆమె కదిలిందనమాట. ఆమె కదిలి ఆమె లెవెల్లో ఆమె చేసింది. చేసేటప్పటికి ఎంతకే మొర్దెకై ఉరి తీయబడ్డా, హామాను ఉరి తీయబడ్డా? రివర్స్ అయిపోయింది కదా, రివర్స్ అయిపోయింది. అందుకే మీరు పాట పాడతారు కదా, కథ మొత్తం మార్చేస్తాడట ఆయన. కథ మొత్తం మార్చేస్తాడట. ఏమైనా చేయగలడట ఆయన. మనము దేవునికి లోబడి విధేయత చూపించినప్పుడు చేతగానుల్లా కనపడతాం. ఎలా కనపడతాం? చేతగానుల్లా కనపడతాం. కానీ దేవుడు మన పక్షాన పూసుకుంటాడు. మన పక్షాన దేవుడు పూసుకుంటాడండి ఆయన. ఎప్పుడైతే దేవునికి మనం లోపడుతున్నామో, విధేయత చూపిస్తున్నామో, నమ్మకంగా జీవిస్తున్నామో, ఆయనకి లాభం తెచ్చే బిడ్డలుగా మనం ఉన్నాము, ఆయనకి మేలు చేసేవారుగా మనం ఉన్నాము, అప్పుడు మనల్ని ఏం చేస్తాడు ఆయన? మన ప్రతి విషయాన్ని పట్టించుకుంటాడండి. మనం కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, పడుకోవడం తెలుసు, ప్రతీది తెలుసండి ఆయనకి. ఇది తెలుసు ఇది తెలియదు అంటానికి ఏమన్నా ఉందా అండి? ఏమీ లేదు. అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలుసండి ఆయన. అన్నీ తెలుసు. అయితే అన్నీ తెలిసిన దేవుడు ఊరుకుంటాడా అండి? మనకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటాడా ఆయన? ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన న్యాయము తీరిస్తే ఎవరో నిలవగలుగుతారండి? ఎవరో నిలవలేరు. ఆయన న్యాయం తీర్చాడు. దేవుడికి మొరపెట్టుకున్నారు వాళ్ళందరూ కలిసి. నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా అందరూ సమాజాలుగా కూడుకొని మీరు ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి అని వాళ్ళకి సలహా చెప్పింది. సలహా చెప్తే ఆ సలహాను విని వాళ్ళు కూడా పాటించారండి. వాళ్ళు కేవలం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ ఆమె 3 రోజులు ప్రార్థన చేయడం కాదు. ఆమె స్టార్టింగ్ నుంచి ప్రార్థనలోనే ఉండే వ్యక్తి అటండి. స్టార్టింగ్ నుంచి కూడా ప్రార్థనలో ఉండే వ్యక్తి. తనతో పాటు మరి మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు ఉండేవారటండి. ఇప్పుడు మారు మనసులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థనలు వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రార్థనలు వేరుగా ఉన్నాయి, మారు మనసులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే అసలు వీళ్ళు మారు మనసు పొందారా అనే అనుమానం కలిగేటట్టుగా ఉన్నారండి. అలా ఉన్నారు. ఇప్పుడు ఈ రకంగా ఉంటున్నారు. అప్పుడు ఇలా ఉండేవారు కాదు. మారు మనసు అంటే
నిజంగా ఇక వాళ్ళ హృదయం మార్పు చెందింది అంటే అనేక మందిని ప్రభు తిప్పి వరకు వాళ్ళు వదిలేవారు కాదండి. ప్రయాసపడేవారు, దేవుని కొరకు ఎంతైనా ప్రయాసపడేవారు, ఎన్ని నిందలైనా అనుభవించడానికి ఇష్టపడేవారు, ఎంత శ్రమైనా అనుభవించడానికి ఇష్టపడేవారు, ఎంత నష్టమైనా పడడానికి ఇష్టపడేవారు, ఎన్ని కష్టాలైనా అనుభవించేవారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఈ రోజుని ప్రభు కొరకు ఒక్క మాట అనిపించుకోవడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? అనడానికి ఇష్టపడుతున్నారు కానీ అనిపించుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదండి. ప్రభు కొరకు ప్రయాసపడే వాళ్ళు తక్కువైపోయారండి. ప్రార్థనలు చేయట్లేదని చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు వాళ్ళు, యెరూషలేము కుమార్తెలారా నా వైపు చూసి ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. అలా ఉన్నాయి ఇప్పుడు ప్రార్థనలు. అంటే ఆ ప్రార్థనకి ఏమైనా విలువ ఉందంటారా? విలువ లేని ప్రార్థన. మనం ఏదైనా చేశాము అంటే అది విలువగా ఉండాలండి. విలువ లేని చేస్తే ఏ ప్రయోజనం అయ్యి? ఏదైనా కూడా అది విలువగా ఉండాలండి. దేవుని దృష్టికి అది ఎలా ఉండాలి? ఆయన ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం అనే గుణాన్ని మీరు కలిగి ఉండండి, ఇది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగింది అన్నాడు. ఆ గుణానికి ఎవరు విలువిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? అసలు ఆ గుణం అంటే ఏంటో, ఆ గుణము కలిగి మనం ఉండాలి అన్న ఆలోచన మనిషికి ఉంటుందంటారా? అలా ఉంటే అలా జీవిస్తారండి? ప్రాధాన్యత ఇవ్వట్లేదండి ఈ రోజుల్లో. నేను దుష్టుడు ఎంతగా పనిచేస్తున్నాడంటే అంత బలంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అంత బలంగా పనిచేస్తున్నాడు. తెలియట్లేదు, దేనికోసం ప్రార్థన చేయాలో తెలియట్లేదు, దేనికోసం చేయకూడదో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏడ్చిన ఏడుపు ఏమైనా ఉపయోగపడిందంటారా? ఇప్పుడు ఏడుపుతున్నారా లేదా? కానీ ఆ ఏడుపుకి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నా కోసం ఎందుకు అమ్మ ఏడుస్తున్నారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళు ఏడవట్లేదట, వాళ్ళ మారు మనసు కోసం వాళ్ళు ఏడవట్లేదట, వాళ్ళ పిల్లల రక్షణ కోసం మారు మనసు కోసం ఏడవట్లేదంటండి. అవసరాల కోసం అక్కర్ల కోసం ఏడుస్తున్నారటండి. సాతానుడు ఎలా బోల్తా కొట్టించాడో చూసారా మనిషిని? ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. గ్రూపుల కింద ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఏం ప్రార్థన చేస్తున్నారంట? వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అంటే దుష్టుడు ఎలా దెబ్బ కొట్టాడో చూసారా? పిల్లల రక్షణ కొరకు చేసుకోవాలి, వాళ్ళ మారు మనసు కోసం చేసుకోవాలి. మోషేని ఆ బాక్స్లో పెట్టి నైల్ నదిలో వదిలినప్పుడు ఆ తల్లి ఎంత మొరపెట్టింది? పెట్టిందా లేదా? చక్కగా దేవుని బిడ్డలకి ఒక నాయకుడిగా తయారయ్యేటట్టుగా ఆమె గర్భంలో పడకముందే ప్రార్థన మొదలెట్టింది. ఒక నాయకుడు కావాలి ప్రభువా మాకు అని ప్రార్థన మొదలుపెట్టింది. ఆమె మొదలు పెడితే ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు, మోషేనిచ్చాడు. ఆ మోషే కోసం ఆమె ఎంత ప్రార్థన చేసింది? విడిచిపెట్టిందా? విడిచిపెట్టకూడదండి. మన బిడ్డల్ని అల్లాటప్పగా వదిలేయకూడదు. అలాగా వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి. ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడాలి? మన పిల్లలు మన దేవునికి ఉపయోగపడాలి వాళ్ళు. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానాలు వాళ్ళు, మనకు దేవుడిచ్చిన బహుమానాలు. అందుకే వాళ్ళ మారు మనసు పొందుకోవాలండి. ఏం పొందుకోవాలి? మారు మనసు పొందకపోతే దుష్టుడి చేతిలో పడిపోయి వాళ్ళు దుర్మార్గులుగా తయారైపోతారు. ఒకసారి ఒకరిని చూపించి దేవుడు ఇలా తయారవుతాడు అని చెప్పాడు దేవుడు. నాకు చాలా భయం అనిపించింది. నాకు
చూసారా? మనకి ప్రస్తుతమే తెలుస్తుంది, దేవుడికి ఏం తెలుసు? భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు దేవుడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు. అందుకే మనకు పిల్లలు ఇచ్చేసాడు దేవుడు, అమ్మయ్య పడ్డాలనే నిందలేదు మనకి అని హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. కానీ ఆ బిడ్డలు వచ్చాక అసలు కథ మొదలవుతుంది. ఆ బిడ్డలు వచ్చాక వాళ్ళ కొరకు కన్నీరు మున్నీరుగా అవ్వాలన్నమాట. ఉట్టిట్టు అల్లాటప్ప ప్రార్థనలకి మనుషులు రక్షణలోకి రారు. మన కళ్ళు ఏమైపోవాలంట? కన్నీటి ఓటలాగా అయిపోవాలంట. వాళ్ళు రక్షించబడేంత వరకు మనం విశ్రమించకూడదట. మన కన్ను విశ్రమించకూడదట. రోదన ధ్వని చెయ్యాలట. ఆ పిల్లల రక్షణ కొరకు నువ్వు ఇచ్చిన పిల్లలు నాయన వీళ్ళ నాశనం అయిపోకూడదు తండ్రి, వీళ్ళని రక్షించిన ఆయన అని చెప్పేసి ఏం చేయాలంటే మనం ప్రార్థన చెయ్యాలి, రోధించాలి, అంగలార్చాలి, కన్నీరు విడవాలి, వాళ్ళని దేవుడి చేతులకు అప్పగించాలన్నమాట అండి. ఏదో పుట్టారు చేశారు, వాళ్ళకి బట్టలు కొట్టినాం, వాళ్ళకి ఏదో అవి కొట్టినాం, ఇవి కొట్టినాం, అవి చేస్తున్నాం, ఈ చేస్తున్నాం, ఇలా తృప్తి పడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇది కాదు కావలసింది. బట్టలు అందరూ కొంటారు, ఎవరి స్థితికి తగినట్టు వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు ఇంకా ఎలాగైపోయారంటే స్థితికి మించిపోయి వెళ్ళిపోతున్నారు. మన స్థితి ఏంటి అన్నది కూడా మర్చిపోయి స్థితిని కంటే దాటుకుని ముందు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా ఉండడం ఏంటి, మనం ఎలా ఉండడం ఏంటి అని ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళు ఏమైపోతున్నారు ఇప్పుడు. అలా ఉండకూడదు, అది అసలు మంచిదే కాదు. అది మన స్థాయి ఏంటి అనేటువంటిది మన పిల్లలకి తెలియపరచాలి. మన స్థాయి ఏంటి, మనమేంటి, మనం ఎలా ఉండాలి. లేకపోతే ఆ పిల్లలకి ఏ మైండ్ వచ్చేస్తుందో తెలుసా? మేమేంటి అసలు, మేము ఎంత కాదు అంతా ఎంతో అన్నట్టు వాళ్ళ మైండ్ రకరకాలుగా తయారైపోతాయి అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ లగ్జరీస్కి అలవాటు పడిపోయి ఆ లగ్జరీ కొరకు ఏ పనులైనా చేయడానికి వాళ్ళు ఇక వాళ్ళకి ఏమనిపించింది, ఇంకా వాళ్ళు అనుకున్నాయి వాళ్ళు చేసేయాలంతే. అది మంచిదా చెడ్డదా అన్నది ఇంక వాళ్ళు అసలు ఆలోచన చెయ్యరండి. ఇది తప్ప రైట్ అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రానే రాదు. ఎందుకని? తల్లి ఏం చేయలేదు, పట్టించుకోలేదు, ఆ పిల్లల్ని పట్టించుకోలేదు. ఏ తల్లి అయితే పట్టించుకుంటుందో తన పిల్లల్ని, ఆ పిల్లల్ని మంచిగా తయారు చేసుకుంటుంది. మన స్థాయి ఇది, మనం ఇది అని ప్రతి విషయంలో కూడా ఆ పిల్లలకి చక్కని హితోపదేశం చేసుకుంటూ, చక్కగా నడిపించుకుంటూ, హెచ్చులకు పోకుండా, గర్వపు మాటలు మాట్లాడకుండా చక్కగా తయారవుతారు ఆ పిల్లలు. ఇలాంటివి ఏమీ లేకపోతే ఆ పిల్లల నోట్లోంచి ఏమీ వినాల్సి వస్తుంది. నేనేంటో తెలుసా అనే మాటలు వస్తాయండి. ఎంత భయంకరము. నీ పిల్లల చేతులారా నువ్వే ఏం చేసుకుంటున్నావు, వాళ్ళని నాశనం చేసుకుంటున్నావు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియపరిచేవారు పిల్లలకు. వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఎలా ఉండాలో ఏంటో, ఎంతలో ఉండాలో అవన్నీ నేర్పించేవారు పిల్లలకి. అందుకే అప్పుడు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పటికైనా కూడా వాళ్ళ స్థాయిని వాళ్ళు మర్చిపోయేవారు కాదు. కానీ ఈ రోజుల్లో అలా లేదన్నమాట. ఎందుకంటే అది తల్లిదండ్రుల లోపం. అది తల్లిదండ్రుల లోపం. అది వారు ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టక వాళ్ళు అలా పాడైపోతారన్నమాట. అందుకే దేవుడు కూడా ఎవరినంటాడు ముందు, నీకు బిడ్డలను ఇచ్చాను, బహుమానాలను ఇచ్చాను, వాళ్ళని నా కొరకు పెంచమన్నాను, ఎలా పెంచావు నువ్వు వాళ్ళని అని అడుగుతాడు. ఆయన అడుగుతాడు. చెడుని నేర్పించవసరం లేదు, అదే వచ్చేస్తుంది. మంచిని నేర్పించాలి, మంచిని
నేర్పించడానికి కష్టము ఉంటుంది. చెడుని నేర్పించడానికి కష్టపడాలా? అవసరం లేదు. మంచిని నేర్పించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. క్రమశిక్షణలో పెట్టాలి పిల్లల్ని. గర్వపు మాటలు రాకూడదు వాళ్ళ నోట్లో నుంచి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మొదట మనమే వాళ్ళకి ఒక మాదిరి. మనం ఎప్పుడైతే మనల్ని చూసారో వాళ్ళు మనలాగా వాళ్ళు తయారవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మన దగ్గరే తగ్గింపు లేకపోతే పిల్లల్లో ఏమొస్తుంది? ఇక్కడ మరి మనల్నే కదా చూస్తారు వాళ్ళు. మొదట టీచర్లు మనమేనంట, పిల్లలకి ఎవరో మనమేనంటండి. అందుకని మొదట మనమే బోధకులం వాళ్ళకి, మనమే టీచ్ చేయాలి వాళ్ళకి. మనం ఏమి నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మనం ఎలా పెంచుతున్నాం వాళ్ళని? నీకేంటి నువ్వు హీరోవి అంటున్నారా? మనం హీరోలు కాదు బాబు, మనం జీరోలువి అని నేర్పిస్తున్నాం. హీరో అనేటువంటిది ఎప్పుడు ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. నేను హీరోనని మనం చెప్పుకుంటే హీరోలు ఎవరు? దేవుడు చెయ్యాలి అది. నేను జీరోని అని ఎప్పుడైతే దేవుని దగ్గర మనం తగ్గించుకుంటామో, మనం తగ్గించుకుని ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉంటామో, ఆయన ఏం చేస్తాడట? తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తానంటున్నాడు ఆయన. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటాడు ఆయన. ఆయన చేతుల్లో మనం ఉండాలి. మన చేతుల్లోకి దేవుడిని తీసుకోకూడదు. చాలామంది ఏంటంటే దేవుడిని వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు, దేవుడిని వాళ్ళు ఉపయోగించుకుంటారు, దేవుడికి వాళ్ళు ఉపయోగపడరు. ఎంత విచారకరం ఇది! దేవునికి మనం ఉపయోగపడాలి. మనల్ని పిలిచినప్పుడు చెప్పండి ప్రభు అనేటట్టుగా ఉండాలి. అంత మన దగ్గర రావాలి అంటే అంత విరిగి నలిగితేనే ఆ మాట వస్తుంది మన దగ్గర. మనం విరగకుండా నలగకుండా మన స్వభావము ఏమాత్రం మార్పు చెందకపోతే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర? అన్ని విషయాల్లో కూడా ఏమైపోవాలి? మనం విరిగి నలిగిపోవాలి. విరిగి నలిగిన హృదయము ఆయనకు ఇష్టమైన బలి. విరిగి నలిగిపోయిన స్థితి ఉండాలి మన దగ్గర. అది బంగారమైనప్పటికైనా, మన విశ్వాసాన్ని బంగారంతో పోల్చాడు ఆయన. ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడట ఆయన. వేసి ఊరుకోడు, దాన్ని బయటికి తీసి దాని మస్టంతా కాలిపోతుంది. మస్టంతా పోయిన తర్వాత దాన్ని బయటికి తీసి దాన్ని మిషన్లో పెట్టి అది కడ్డీలుగా, రేకులుగా, మొక్క చెక్కలుగా ఎన్ని రకాలుగా అది చేసుకోవాలి. అన్ని రకాలుగా పనిముట్లు వాడతాడు దాని మీద. అప్పుడు ఒక అందమైన ఆభరణముగా తయారవుతుంది అది. అలాగే మనము కూడా మన విశ్వాసం బంగారం లాంటిది అయినప్పుడు, మన జీవితాలు బంగారం లాంటివి అయినప్పుడు ఆయన చేతుల్లో మనం పడితే, ఆయన అంటాడు కదా హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు, ఆయన భయంకర జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అన్నాడు ఆయన. అంటే ఆయన చేతిలో పడ్డాము అంటే ఆయన చెక్కేస్తాడండి మనల్ని. ఏం చేస్తాడు ఆయన? ఆయనకు కావలసిన రూపులో చెక్కేస్తాడు ఆయన. కర్రలాగా ఉంటే అది ఒక శిల్పంగా తయారవదు. రాయిలాగా ఉంటే అది ఒక శిల్పంగా తయారవదు. అది రాయి అయినా కర్ర అయినా ఆయన చేతిలో పడితే ఏం చేస్తానన్నాడు ఆయన? చూడు, నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట నాకు కనబడుతున్నాయి. మనం మంచి పనులు చేసినప్పుడు దేవుడు చూడాలనుకుంటారు, చెడ్డ పనులు చేసినప్పుడు దేవుడు చూడకూడదు. అలా చేస్తాడు ఆయన. నువ్వు మంచి చేసినా దేవుడు చూస్తాడు, చెడు చేసినా దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు నన్ను చూస్తున్నాడని ఎల్లప్పుడూ భయం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ భయం కలిగి ఉండాలి. నిజముగా మనం మారు మనసు పొందితే
మనకి నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన మనసు మారితే మన మనస్సాక్షి పనిచేస్తుంది మన లోపల. వాక్యం వింటాము, చదువుతాము, ధ్యానిస్తాము, అది మన లోపల క్లీన్ చేసేస్తూ ఉంటుంది ఈ వాక్యం. ఎప్పుడైతే వాక్యాన్ని వింటున్నామో మన లోపల ఉన్న మనలో ఉన్న తప్పులన్నీ చెప్పేస్తూ ఉంటుంది వాక్యం. మనకి చదివినప్పుడు చెప్తుంది, విన్నప్పుడు చెప్తుంది, ధ్యానిస్తున్నప్పుడు చెప్తుంది. ఆ వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మనము శుద్ధైపోతూ ఉండాలి. వాక్యం మనల్ని నిర్మలముగా చేసేస్తుందండి. వాక్యం మనల్ని నిర్మలముగా చేస్తుందండి. ఆ నిర్మలము అంటేనే నీతి క్రియలు అంటాడనమాట ప్రకటన గ్రంథంలో. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు అక్కడ. పరిశుద్ధులు ఎప్పుడూ కూడా నేను ఇలా ఉండాలి, నా దేవుని ఎదుట నేను చక్కగా ఉండాలి, నా దేవుడికి నేను నచ్చేటట్టు ఉండాలి, ఆయనకి మెచ్చేటట్టుగా నేను ఉండాలి అని ఆశ ఉంటుందండి. ఎవరికి? పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు. నా తండ్రి ఎదుట నేను నిర్దోషిగా ఉండాలి, నాలో ఏ దోషము ఉండకూడదు, నిర్దోషంగా కనబడాలి ఆయన ఎదుట నేను అని దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటానండి. దుష్టులు అలాంటి ప్రయాసలు ఉండవు, అలాంటి ప్రయాసలు ఉండమండి. వాళ్ళ ప్రయాసలు వేరుగా ఉంటాయి, వీళ్ళ ప్రయాసలు వేరుగా ఉంటాయి. గమనించండి. అందుకే అంటున్నారు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టులు చేసే క్రియలు ఎలా ఉంటాయి అని చెప్తున్నాడు. చూడండి, యోసేపుని చంపేద్దామని అన్నలందరూ కూడా ఆలోచించుకున్నారు. వాళ్ళందరికీ దురాలోచన వచ్చింది అని రాయబడింది అక్కడ. ఏమొచ్చిందంట? దురాలోచన. అంటే ఒక నీతిమంతుడిని చంపడం అనేటువంటిది ఏం ఆలోచన? అది దురాలోచన వచ్చిందంట. కానీ ఆ యోసేపు దేవుని చేత ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడిన బిడ్డ. ఆ బిడ్డని ఏం చేద్దామనుకున్నారు? వాళ్ళు చంపేద్దామనుకున్నారు. కానీ గుంటలో కొట్టడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, కొట్టారు. తర్వాత గుంటలో పడేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, పడేశారు. కానీ చచ్చిపోవడానికి అవకాశం ఇచ్చారా? ఐగుప్తు దేశం ఎలా పంపాలో అలా పంపాడు. వాళ్ళ చేతులతో వాళ్ళు అమ్మేసేటట్టుగా చేశాడు. ఐగుప్తు దేశం వెళ్ళేటట్టుగా చేశాడు. అక్కడ ఒక బానిసలా పనిచేసేటట్టు చేశాడు. చాలా అవమానం అయిపోయాడటండి. యోసేపు ఏమైపోయాడు? చాలా భయంకరమైన అవమానం అటండి. అంతా ఎంత అవమానం కాదు. ఒక సంతలో పశువు నిలబెట్టి అమ్మినట్టు అమ్మేశారటండి. ఆ అమ్మినప్పుడు అంట ఒంటి మీద వస్త్రాలు ఉండబట్టండి. ఒక యవ్వనస్తుడు ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఒక సంతలో పశువులా నిలబడడం అంటే అది చిన్న విషయమా? ఎంత భయంకరమది, ఎంత భయంకరమది. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ సామాన్యంగా ఉండదు. సిగ్గుపడడానికి ఉండదు, భయపడకూడదు, సిగ్గుపడకూడదు, అవమానానికి వెనక్కి తిరగకూడదు, నిందలకి వెనక్కి తిరగకూడదు, ఎగతాళీలకి బాధపడిపోకూడదు. అన్నిటినీ జయించాలండి. అన్నిటినీ నేనేంటి ఒక బానిసలా పనిచేయడం ఏంటి అని అతను అనుకున్నాడా? అనుకోలేదు. బానిసలాగా ఒక సంతలో పశువుని నిలబెట్టినట్టు ఒంటి మీద వస్త్రాలు లేకుండా నిలబెట్టి అమ్మేస్తే కొనుక్కున్నాడట అతను. తనకిష్టం వచ్చిన వస్త్రాలు కాదు ఇప్పుడు అతను వేసుకున్నాయి, తనకిష్టం లేని వస్త్రాలు తన మీదకి వచ్చినాయి అంట. బానిస వస్త్రం వచ్చింది. ఆ వస్త్రంతో దేవుని విషయంలో ఎక్కడా కూడా పొరపాటు చేయట్లేదు అతను. నేనేంటి ఇక్కడ ఇలా బానిసలా పనిచేయటం ఏంటి అనే ఆలోచనే అతనికి రాలేదట.
మారు మనసు పొందుకుని రక్షించబడిన తర్వాత నూతన స్వభావం కలిగిన తర్వాత మనకు అలాంటి ఆలోచన అసలు రానే రాదు. మనకు అలాంటి ఆలోచన రానే రాదు అసలు. ఏ పరిస్థితిలో దేవుడు మనల్ని పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఏ విషయంలో ఏది మనం ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా దాన్ని సంతోషముగా స్వీకరిస్తామండి. దేవుడిని మాత్రం విడిచిపెట్టము. హల్లెలూయా. దేవుడిని మాత్రం విడిచిపెట్టము. ఆ రీతిగా అతని జీవితంలో అన్నీ కూడా మారిపోయినాయి. ఒక్కొక్కటి పరిస్థితులన్నీ మారిపోయినాయి అన్నమాట. ఎంత తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడో అన్ని అవమానాలు, ఎగతాళిలు, నిందలు, అపహాస్యాలు, ఒక బానిసలాగా, ఒక వ్యభిచారిలాగా ముద్ర వేసి, ఒక నేరస్తుడిలాగా చెరసాలలోకి పంపించి సాతానుడు నవ్వుకున్నాడు. అయిపోయిందంట. యోసేపుకి ఏయో కళ్ళు ఇచ్చాడట దేవుడు. వీడి కళలు ఏమైపోయినాయి? కళలు అయిపోయినాయి, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడు సాతాను. కానీ దేవుడు ఎప్పుడు ఆయన టైము వేరేగా ఉంటుందండి. నేను ఎప్పుడు చెప్తాను, మనం అనుకున్న టైంలో ఏది జరగదు. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. వాగ్దానాలు ఇస్తాడు, కళలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఇవన్నీ ఉంటాయి. అలా అని చెప్పి వెంట వెంటనే జరిగిపోవయ్యాయి కూడా. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎంత పెద్ద పోస్టులో మనల్ని పెడతానన్నాడో అంత పెద్దది ఉంటుంది మనకి. నువ్వు ఇలా రాజు అయిపోతావు అంటే ఉబ్బి తబ్బిబ్బి అయిపోతావు. మరి జరగాల్సిన ప్రాసెస్ అమాంతం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు ఎవరన్నానే. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నడిపిస్తాడు దేవుడు. అదంతా భరించడం చాలా కష్టం, చాలా కష్టం. అయినప్పటికైనా దేవునికి మనం ఎప్పుడైతే లోపడుతున్నామో, విధేయత చూపిస్తున్నామో, వాటన్నిటిని అనుభవించడానికి సిద్ధంగా ఉంటాం. అనుభవించడానికి సిద్ధంగా ఉంటాం. అన్ని రకాలుగా చేసినప్పటికైనా ఎవరి మీదైనా తిరుగుబాటు చేశాడా యోసేపు? ఎక్కడైనా తిరుగుబాటు చేసినట్టుందా? ఎక్కడ తిరుగుబాటు చేయడండి. ఎన్నైనా అనుభవించుకుంటూ వెళ్ళిపోయాడంటే. ఆ చెరసాల జీవితం భయంకరమైన జీవితం అండి. అయినప్పటికైనా అది కూడా అతను లోబడిపోయాడు. ఆ శిక్ష అనుభవించడానికి కూడా అతను ఏమైపోయాడు? లోబడిపోయాడు. పడిపోయినప్పుడు చివరికి దేవుడు అన్న టైంకి అతనికి విడుదల వచ్చేసింది. మనం అనుకున్న టైంలో ఎప్పుడు మనకు జరగదు. దేవుని టైం వచ్చినప్పుడే జరుగుతుంది ఏదైనా. మన టైం వేరు, ఆయన టైం వేరు. ఆయన టైం వచ్చింది. ఆ టైంలో యోసేపు నాకు విడుదల వస్తుందని అతను అనుకోలేదు. ఎలా ఉందంటే అతని పరిస్థితి ఎక్కడేసిన గోంగలు అక్కడే ఉందన్నట్టు ఉంది అతని పరిస్థితి. నువ్వు చెప్పే దర్శనాలు చూస్తే, కళ్ళు చూస్తే ఎంత గొప్పగా ఉన్నాయి, నువ్వేటి ఎలా ఉన్నావేటి అంటారా అందులో ఉన్నావు. దేవుడు నాకు ఇలా ఇచ్చాడు, ఇలా చెప్పాడు, ఇలాగా ఇలా చెప్తే అక్కడ ఎవరన్నా వింటారండి, నమ్ముతారండి? నువ్వు చెప్పే వాటికి నువ్వు ఉన్న స్థితికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? మోషేని ఎలా వాడుకుంటా అన్నాడు దేవుడు. అరణ్యంలో చిన్న మందరం వేపుకుంటున్నాడు. అతనికి ఉన్న పిలిపి ఏంటి? అతనికి ఇచ్చిన అభిషేకం ఏంటి? అతను చిన్న మందరం వేపుకోవడం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? అతని ఎన్నికకి, ఏర్పాటుకి, అతనికి జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏటి దేవుడు నాకు చెప్పినవన్నీ ఏమైపోయింది? ఇవన్నీ ఏం జరుగుతుంది నా జీవితంలో అని అతను తన బాధని చెప్పుకోవడానికి కూడా అక్కడ మనిషి లేడు. తన బాధను చెప్పుకోవడానికి మనిషి లేడు.
మనుషులు లేడంటే మనుషులు లేరని కాదు, తన మాట విని నమ్మి అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి కూడా లేరన్నమాట. దేవుని విషయాలు అర్థం చేసుకోవడం అంటే అంత సులభం కాదండి. మనల్ని నమ్మేసి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి స్థితిలో ఉన్నాడు అతను. దేవుని టైం వచ్చింది, దర్శనం ఇచ్చేశాడు, నడిచేయి అన్నాడు. ఇంకా ఆగకూడదు, ఇంకా అతను బయలుదేరిపోవాలి. ఇంకా అంటే ఏ టైంలో దేవుడు ఏది జరిగిస్తాడో మనకే తెలియదు. ఎప్పుడులాగే గొర్రెలు మేపడానికి వెళ్ళాడు, ఎప్పుడులాగే వెళ్ళాడు, కానీ ఆ రోజు అతని స్థితి మారిపోయింది. ఏ రోజున మన స్థితి ఎలా మారుతుందో మనకే తెలియదండి. తెలియదు. మార్చేశాడు తన జీవితాన్ని, తన దర్శనాన్ని మార్చేశాడు. అలా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అతను చెప్పింది నమ్మేశారా? ఇశ్రాయేలీలు నమ్మారు అతని మాట? అక్కడున్న ఫరో నమ్మాడా అతని మాట? దేవుడు నన్ను పంపించాడు రా బాబు మీ దగ్గరికి అంటే వాళ్ళు నమ్మరు. నా ప్రజల్ని పంపించడు బాబు, నా కోడల్ని దేవుడిని మేము కాస్త ఆరాధించుకుని వస్తామంటే అతను పంపడం. ఇది ఎలా ఉంది అంటే పొయ్యి మీద నుంచి వెళ్ళి జనంలో నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏదో మారింది అనుకున్నాడు కానీ ఏం మారింది ఇప్పుడు? అక్కడ జనంలోంచి పొయ్యిలో పడ్డాడు అంతే. అసలు ఏటి ప్రభువా నువ్వు వెళ్ళమన్నావా? మరి వెళ్ళమంటే నువ్వేమో నాకు ఇవన్నీ చేసావు, వీళ్ళు ఒకడో నా మాట వినట్లేదు. పోనీ అతనంటే అన్యుడు, నువ్వు ఏళ్ళేమో దేవుడు బిడ్డలో, నీ బిడ్డలే నన్ను నమ్మకపోతే నేను ఇంకెవరికి చెప్పాలి? నేను ఇంకా ఎవరికి చెప్పాలి? ఎవరు నమ్ముతారు నన్ను? ఏంటి నా పరిస్థితి ఏంటంటే ఆగు 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 అంటాడు ఆయన. నాకు అలాగే చెప్తున్నాడు అన్నీ. ఆయన ఇచ్చే దర్శనాలు చూస్తుంటే నాకు ఇంకా అసలు మర్చిపోతుంది అనమాట. కానీ ఎలా ఉంది అంటే ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్టే కనపడుతున్నాను. రొటీన్గా జరుగుతుందంతే. ఆయన చూపించే చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం, సంతోషం కలిగిపోతుంది. ఏ టైంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు. నాకు తెలియదు, మీకు తెలియదు. నాకే తెలియనప్పుడు మీకేం తెలుస్తుంది? తెలీదు. కానీ ఆయన టైంలో ఆయన అనుకున్నది మాత్రం ఆయన జరిగించేస్తాడు. మనం నమ్మినా నమ్మకపోయినా, ఎదురు చూసినా చూడకపోయినా, ఏదైనప్పటికైనా ఆయన మాత్రం జరిగిస్తాడు. ఇది వాస్తవం. మాట ఇచ్చిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఎవరిని ఎందుకు ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడు, అది వాళ్ళ పట్ల ఆయన తప్పకుండా జరిగించేస్తాడండి. ఆయన దుష్టుల ఆలోచన చెప్పున నడవలేదట, పాపులు నిలబడ్డ మార్గంలో నిలబడలేదట. అది యోధా పత్రికలో మనం చదువుతుంటే ఉందండి. బిలాము వెళ్ళిన త్రాపులో మీరు వెళ్ళొద్దు, కయ్యను వెళ్ళినట్టుగా వెళ్ళొద్దు, కోరహు కుమారులు వెళ్ళినట్టు వెళ్ళొద్దు అని రాశాడండి అక్కడ. అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వ్యతిరేకమైపోయారో దేవుడికి, దేవుడి బిడ్డలకి, ఆ మార్గములో మీరు వెళ్ళొద్దు అని దాని అర్థం అన్నమాట. పాపుల మార్గములో నిలబడొద్దు అంటే అదేనండి దాని అర్థం. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో, ఎలా నశించిపోయారో మీరు అలా నశించిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన. బిలాము ఎలాగెళ్ళాడు? బహుమానం కోసం వెళ్ళిపోయాడటండి, ఆతురతగా వెళ్ళిపోయాడట. కోరహులు కుమారులు ఏం చేశారట? దేవుని యొక్క బిడ్డల్ని, మోషేని, అహరోన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారట. ఏ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడట్లేదా? మీరేనా? మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటలేదా? మేము ప్రార్థన చేస్తే జరగట్లేదా? మీ మాటే వింటాడా దేవుడు? మీరేనా అని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా లేచిపోయారటండి.
భూమి నెరలు విడిచి వాళ్ళని ఏం చేసిందంటే మింగేసి. అందుకే వాళ్ళు వెళ్ళిన మార్గంలో మీరు వెళ్ళొద్దు. ఆ రకంగా వాళ్ళు చేసి ఏమైపోయారు, నశించిపోయారు వాళ్ళు. కయ్యను వెళ్ళాడు, తన తమ్ముడిని చంపేశాడు. అలాంటి మార్గంలో మీరు వెళ్ళొద్దు, నిలబడొద్దు అని చెప్తున్నాడు ఆయన. అపహాసకులు కూర్చున్న చోటన మీరు కూర్చోవద్దు. అపహాస్యము గమనించండి. అపహాసకులు అంటే మనము చూడాలి అంటే హాగరు శారాను అపహాస్యం చేసింది. అలాగే ఇస్మాయేలు ఇస్సాకుని అపహాస్యం చేశాడు. చేశారా లేదా? చేశారు. మరి శారా గురించి ఏం చెప్పాడు దేవుడు? ఆమె రాజకుమార్తె, ఆమె గర్భంలో నుంచి రాజులు రాబోతున్నారు అని చెప్పాడు. మరి హాగర్ ఎవరు? ఐగుప్తీ రాయి. ఆమెకు మారు మనసు ఉందా? ఆమె రక్షించబడిందా? అలాంటి ఏమీ లేదు. ఆమెకు ఉన్న అపహాస్యము ఎవరికి వచ్చేసింది? తన కొడుకు వచ్చేసింది. ఆమె ఏ రీతిగా అపహాస్యం చేస్తుందో అవన్నీ చూసిన ఆ పిల్లాడు ఆడు కూడా అపహాస్యం చేయడం నేర్చుకున్నాడు. చూసారా? మనం ఏం చేస్తే మన పిల్లలు అయ్యే నేర్చుకుంటారండి. మొన్న ఒక సేవకుడు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. మా పెద్దలో ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళమని, లేకపోతే మాట్లాడకుండా లోపలికి వెళ్ళమని ఇలాగ తల ఊపేవారు అన్నమాట. లోపలికి వెళ్ళమని అంటే మాట్లాడే అవకాశం లేనప్పుడు వెంటనే మేము లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండకూడదు, వాళ్ళు మాట్లాడుకునే దగ్గర మేము ఉండకూడదు. అలాగా ట్రైనింగ్ అయ్యామన్నమాట. పెద్దవాళ్ళ దగ్గర కూర్చోవడం కానీ ఇవేమీ ఉండి కదనమాట. అదే మాటలు మొన్న ఒక సేవకుడు చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన మంచి క్రమశిక్షణలో పెరిగిన ఆయన అని నాకు బాగా అర్థమైందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళ పెద్దలు కూడా సేమ్ అలాగే చెప్పేవారట. ఎవరైనా పెద్దవారు వచ్చినా, బంధువులు వచ్చినా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు దూరంగా వెళ్ళండి అని పంపించేవారు మమ్మల్ని. ఒక్కోసారి అలా వెళ్ళండి అనేవారు, ఒక్కోసారి సైగ చేసేవారు మాకు. దూరంగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళ మాటలు మేము వినకూడదు. అలా ఉండేది అని చెప్పారు ఆయన. అది కరెక్ట్ అన్నాడు ఆయన. ఇది చెప్పిన ఆయన ఏదో చదువులేని ఆయన కాదు. ఈయన చాలా చదివాడు, థియాలజీలన్నీ చదివాడు, బైబిల్ కూలంకషంగా చదివేశాడు, థియాలజీ చదివేశాడు. అంతా ఇంత చదవలేదు ఆయన, అంత అన్నిటి మీద పట్టున్న ఆయన అన్నమాట. ఆయన నా జీవితంలో జరిగినవన్నీ చెప్తున్నట్టు అనిపిస్తుంది ఆయన చెప్తుంటే నాకు. ఇవన్నీ మా వాళ్ళే ఎలాగ చెప్పారు మాకు అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ కాలంలో కూడా చెప్పే పెద్దలు చెప్పారు, చెప్పనోళ్ళు అప్పుడు ఉన్నారన్నమాట అని అనిపించింది అన్నమాట. అందుకే ఆయన ఆ స్టేజ్కి వెళ్ళాడు అన్నమాట. దేవుని గురించి మాట్లాడడానికే ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఆయన్ని. సేమ్ అదే క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళము. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అంటే పెద్దోళ్ళ కంటే ముందు పిల్లలే మాట్లాడుతున్నారు విషయాలు. ఎలా ఉందో చూసారా ఇప్పుడు పరిస్థితి? పెద్దలకు తెలియని విషయాలు పిల్లలకు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎలా జరుగుతుంది? పిల్లల దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటారు. మీరు ఒకవేళ చెప్పేసుకుని మర్చిపోవచ్చు, కానీ వాళ్ళు మర్చిపోరు అన్నట్టు. కానీ వాళ్ళ మనసులో అవి ఫీడ్ అయిపోతాయి అన్నమాట. అయిపోయి వాళ్ళలో అవి పనిచేస్తూ ఉంటాయి, వాళ్ళలో అవి పనిచేస్తూ ఉంటాయి. ఒక్క మాటలో ఆయన చెప్పింది ఏంటి అంటే క్రమశిక్షణ లేదు ఇప్పుడు పిల్లలకి. ఏం లేదు అన్నాడు ఆయన. మరి నేనేం చెప్తా ఉంటాను ఎప్పుడు,
నేను చెప్పేది అదేనా? పిల్లలకి క్రమశిక్షణ ఉండాలండి. బాల్యం నుంచి కూడా ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. అప్పటికప్పుడు రాదు క్రమశిక్షణ ఎప్పుడు కూడా. అది మొక్కై వంచింది మానయ్యాక బొంగదది. అది బాల్య దశ నుంచే దాన్ని ఉంచుకుంటా వచ్చేసేయాలి మనం. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కాదని అన్నాం. ప్రేమ వేరు, క్రమశిక్షణ వేరు. మాకు క్రమశిక్షణ ఉండేది, అలానే ప్రేమ చూపించకుండా మానేయలేదు మా మీద. చాలా పుష్కలమైన ప్రేమ మా మీద చూపించారు. అన్న వస్త్రాలకు లోట్లేవు, ఏమీ లోట్లేవు, కానీ క్రమశిక్షణ కూడా లోట్లేవు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. ఇంటి పక్కన ఆడుకుంటుంటే ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అంత భయంకరంగా ఉండేది మా క్రమశిక్షణలో. ఇది ఈరోజు పిల్లలకి బాగా కొద్దువైపోయిందండి. తల్లిదండ్రులు పెట్టట్లేదు, వాళ్ళు ఉండట్లేదు. వీళ్ళ లోపం ఉంది, వాళ్ళ లోపం ఉంది. ఇప్పుడు పిల్లలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారని చెప్పారు ఆయన కూడా. తల్లిదండ్రులు అంటే పిల్లలు భయపడలేదట, పిల్లలంటేనే తల్లిదండ్రులు వణుకుపోతున్నారు. ఇప్పుడు అలా అయిపోయింది. ఇప్పుడు అది తల్లిదండ్రుల లోపం, అది పిల్లల లోపం కాదండి. గమనించండి. ఆనాడు తండ్రులు అంత పోరాడారండి పిల్లల కోసం. అంత నాయకులు అయిపోయారు. అలా అయిపోయారు అంటే వాళ్ళు చేసిన క్రమశిక్షణలో, వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ ట్రైనింగ్లు అంత పనిచేసినాయండి వాళ్ళ మీద. దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు, ఇలా ఉండండి, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పాడు ఆయన. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు అంటే, ఇప్పుడు అపహాసం చేసిన తల్లిని బట్టి పిల్లడు అపహాసం చేయడం నేర్చేసుకున్నాడు. రూతు పొలంలో పరిగె ఏరుకుంటుంటే ఆ పొలంలో పనిచేసే వాళ్ళు అపహాసం చేశారా అని గమనించారా? అపహాస్యం చేసిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. అపహాస్యం అనుభవించిన ఆమె యజమానురాలయ్యింది. ఎంత తారుమారైపోయింది. అన్నిటినీ తట్టుకోవాలండి, అన్నిటినీ తాళుకోవాలి. అదే ప్రేమ అంటేని. ప్రేమ అంటే 16 లక్షణాలు ఉన్నాయి అందులో. అది ప్రేమ అంటేని. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన జీవితంలో జయిస్తామో, దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా పాపులు నిలబడే మార్గములు మనము నడవకుండా, వాళ్ళు నడిచినట్టు మనం నడవకూడదు, వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. అప్పుడు ధర్మశాస్త్రము చదువుతుంటేనంట, దేవారాత్రము ధ్యానిస్తేనంట ఆనందం, సంతోషం కలుగుతుందంట. చాలామందికి బైబిల్ చదివితే ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఇప్పటికీ నాకు చాలా సంతోషిస్తానండి. ఒక్కొక్క మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో అన్నమాట. బాబాయ్, ఇప్పటి వరకు ఈ మాట నాకు తెలియదు, ఈరోజు నీ మాట చెప్పావు ప్రభు అని చాలా సంతోషపడిపోతానండి. చాలా సంతోషపడిపోతాను. ఎందుకన్నా ఆనందం కలుగుతుంది, ఎందుకు సంతోషం కలుగుతుందంట? అవన్నీ కూడా ఫాలో అవ్వక ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే, ధ్యానిస్తుంటే ఆనందం కలుగుతుందటండి. అక్కడితో సరిపోలేదట. అతడు ఎలా ఉంటాడని చెప్పాడు? నీటిగా కాలువల నాటబడినదే, ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడో అతడు చేసేదంతా సఫలమవుతుంది. ఎంత పొందుకున్నాడు అతను? అతని లోపలికంట నిత్యము జీవం వచ్చేస్తుంది. తన వాక్యము ద్వారా ఈ జీవవాక్యాన్ని ఎప్పుడైతే చదువుతున్నాడో, ధ్యానిస్తున్నాడో అతనిలోకి సమృద్ధి జీవం వస్తుందంట. ఆకు వాడిపోవట్లేదట. తన కాలం వచ్చినప్పుడు ఫలించేశాడట. అతడు చేసిందంతా కూడా సఫలమైపోయింది.
యోసేపు జీవితంలో జరిగిందా లేదా? మోషే జీవితంలో జరిగిందా లేదా? దానియేలు జీవితంలో జరిగిందా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రహాము జీవితంలో జరిగిందా లేదా? మరియ జీవితంలో జరిగిందా లేదా? ఎస్తేరు జీవితంలో జరిగిందా లేదా? రూతు జీవితంలో జరిగిందా లేదా? ఇలాగ ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు అందరిలాగా ఉండకుండా దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి ఉపయోగకరమైన బిడ్డలుగా మార్చబడిపోయారండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ వాక్యాన్ని మేము దివారాత్రము ధ్యానించినప్పుడు అయ్యా సంతోషము, ఆనందాన్ని మేము అనుభవిస్తామని చెప్పావయ్యా. అది అనుభవించాలంటే దుష్టులు ఆలోచించప్పుడు నడొద్దన్నావయ్యా, పాపుల మార్గంలో నిలబడొద్దన్నావయ్యా, అపహాసకులు కూర్చున్న స్థలంలో కూర్చోవద్దని చెప్పావు నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. ఇది మా జీవితాల్లో నాయన మేము నాయన ప్రభువా అనుభవించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది అనుభవించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని, సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోవాల్సిందిగా రేపు ఆదివారం జరగబోయే ఆరాధన ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగించండి. వాళ్ళ ఆరాధన ఘనముగా జరిగించుతండి. సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, గ్రామాల, జిల్లాల, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.